కుంభరాశి ఈ వారం మీ రాశి ఫలాలు జూలై 8 నుండి జూలై 14వ తేదీ వరకు. ఈ రాశిచక్రం యొక్క వృద్ధులు లేదా గర్భిణీ స్త్రీలు ఈ వారం మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీనికోసం ఎక్కువ బరువును ఎత్తడం మానుకోండి మరియు అంతర్గత శాంతి కోసం శ్రీ హనుమాన్ చాలీసా వచనాన్ని చదవండి లేదా వినండి. ఇది మీ మనస్సులో సానుకూల శక్తిని కూడా ప్రేరేపిస్తుంది. మీరు గతంలో చేసిన ప్రతి రకమైన ఆస్తికి సంబంధించిన లావాదేవీలు ఈ వారంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. అలాగే మీ భవిష్యత్తును దాని నుండి పొందడంలో మీరు చాలా వరకు విజయవంతమవుతారు. కుటుంబ వాతావరణంలో భంగం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ బిజీ పనుల నుండి సమయాన్ని వెచ్చించడం ద్వారా మీ ఇంటి మరియు కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించవలసి ఉంటుంది. అయినప్పటికీ ఈ వారం మొత్తం కుటుంబంలో ఒత్తిడి మరియు ఉద్రిక్తత కారణంగా మీరు మానసికంగా చాలా ఆందోళన చెందుతారు. ఈ వారం కార్యాలయంలో ఏదో సానుకూలంగా జరగవచ్చు. మీరు కార్యాలయంలో మీ శత్రువుగా భావించినది వాస్తవానికి మీ శ్రేయోభిలాషి అని మీరు గ్రహించినప్పుడు. కాబట్టి వారితో మీ చెడు అనుభవాలన్నీ మరచిపోండి. క్రొత్త మరియు సానుకూల ప్రారంభానికి మీరు మంచి నిర్ణయం తీసుకోవాలి. కష్టపడి పనిచేస్తున్న విద్యార్థులకు ఈ వారం వారి పాఠశాల లేదా కళాశాలలో స్కాలర్షిప్ ఇవ్వవచ్చు. ఇది మీ గౌరవాన్ని కూడా పెంచుతుంది మరియు మీ కృషిని చూసి మీ కుటుంబం కూడా గర్వపడుతుంది. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 4వ ఇంట్లో ఉండడం వల్ల మీరు గతంలో చేసిన అన్ని రకాల ఆస్తి సంబంధిత లావాదేవీలు ఈ వారంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. అలాగే దాని నుండి మీ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడంలో మీరు చాలా వరకు విజయం సాధిస్తారు. చంద్రునికి సంబంధించి కేతువు 8వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మొత్తం కుటుంబంలో ఒత్తిడి మరియు ఉద్రిక్తత కారణంగా మీరు మానసికంగా చాలా ఆందోళన చెందుతారు. పరిహారం: ప్రతిరోజు 44 సార్లు ఓం మండాయ నమః అని జపించండి.